తన ఎంపీలు ఇచ్చిన కూరగాయల బొకే తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాలువాలు తేవద్దు, పూల బొకేలు అసలే తేవద్దని పవన్ కళ్యాణ్ సూచించిన నేపథ్యంలో ఎంపీలు కూరగాయల బొకే తేవడం బాగుందని, అందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న తరుణంలో ఎంపీలు వల్లభనేని వంశీ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులతో భేటీ అయ్యారు. ఎకో టూరిజం, మెడికల్ టూరిజంలపై దృష్టి సారించాలన్నారు. ఇద్దరు ఎంపీలతో పాటు తనతో సహా 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ ఉన్నాయి ఇవ్వండి. వాళ్ళకి గివ్ టు గవర్నమెంట్ మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గానే ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇమ్మని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ ఒకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్.